రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇటీవల విచారణకు రావాలని సిట్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి నోటీసులు అందజేశారు. కానీ నోటీసులకు స్పందించకుండా విచారణకు హాజరు కాకుండా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు విచారణకు అన్ని విధాలా సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు నిందితులు సిట్ విచారణకు హాజరయ్యారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ గాలిబ్, లిక్కర్ కుంభకోణంలో నిందితులుగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఈ రోజు సిట్ అధికారుల విచారణకి హాజరైనట్లుగా తెలుస్తోంది. ఆ అప్డేట్స్ ఏంటి? లిక్కర్ కేసులోని ఒక కీలక పరిణామం చెప్పుకోవచ్చు. కోర్టు ఆదేశాల మేరకు ధనుంజయ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా కొద్దిసేపటి క్రితం సిపి కార్యాలయం, సిట్ కార్యాలయం ఏదైతుందో విజయవాడ సిపి కార్యాలయానికి హాజరవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి విచారణ మొత్తం సిట్ అధికారులు ఇద్దరికి చేస్తున్నట్లుగా మనకి లోపల నుంచి కూడా సమాచారం అందుతుంది. అయితే ఇటీవల కాలంలో అజ్ఞాతంలోకి ధనుంజయ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి వెళ్లడం జరిగింది. అయితే ఇటీవల విచారణకు రావాలంటూ కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆ తర్వాత కోర్టు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలనే దానిపై కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ధనుంజయ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన విచారణ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో మొత్తం 5గురులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా నిన్న చూసినట్లయితే మైసూరులోని ఈ సిట్ కి సంబంధించి లిక్కర్ స్కామ్ కేసులోని కీలకంగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్ట్ చేసి ఈ రోజు ఉదయం విజయవాడ తరలించారు. ఈ రోజు ఉదయం ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కస్టడీ కోరి బాలాజీ గోవిందప్ప నుంచి కూడా సిట్ అధికారులు మరింత సమాచారాన్ని రాబట్టే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలోని ఇద్దరు చాలా కీలకంగా వ్యవహరించారు. సీఎంఓ కార్యాలయంలోని చాలా కీలక అధికారికులుగా కూడా వ్యవహరించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా లిక్కర్ వ్యవహారానికి సంబంధించి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన పెద్దల ఆదేశాలతోని ఆ కార్యాలయం లోపల నుంచి కూడా పూర్తిగా దీన్ని అమలు చేసినట్లుగా సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలోని వరుసగా విచారణలు, తొలుతగా విజయసాయి రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత ఈ కేసులో కీలకంగా ఉన్న కేసిరెడ్డిని కావచ్చు, మొత్తం విచారణ చేసిన నేపథ్యంలోని ఎవరెవరు దీని తెర వెనకాల ఉన్నారనే దానిపై కూడా పూర్తి సమాచారాన్ని సిట్ అధికారులు సేకరించారు. తొలుతగా విజయసాయి రెడ్డి విచారణ నేపథ్యంలోని కేసిరెడ్డికి సంబంధించిన సమాచారం సేకరించడం, విజయసాయి రెడ్డి ఇంట్లో జరిగిన సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు, ఈ లిక్కర్ కేసు స్కామ్ కు సంబంధించి ఎంత మొత్తంలో ముడుపులు ఇవ్వడం జరిగింది, ఏ డిస్మినిస్ట్రీలోని సంబంధించిన లిక్కర్ తయారీ చేశారు, ఎంత మొత్తంలో దీన్ని అమ్మిన పరిస్థితి ఉంది, ఎంతవరకు చేతులు మారి అనే దానిపై కూడా పూర్తి సమాచారాన్ని సాయిరెడ్డి నుంచి సిట్ అధికారులు సేకరించారు. దాని వద్ద మిథున్ రెడ్డితో పాటు కేసిరెడ్డి అరెస్టు జరిగిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన లిక్కర్ కి సంబంధించిన డిస్పెన్సరీ యాజమాన్యాలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా చూసినట్టు నిన్న మైసూరులోని బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన భారతీ సిమెంట్స్ లోని చాలా కీలకంగా వ్యవహరించారు. దాంతో పాటు ముడుపులు ఈయనకి ఇచ్చినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బాలాజీ గోవిందప్ప అరెస్ట్ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి అట్లాగే ధనుంజయ రెడ్డిని ప్రస్తుతం విచారణకు రావడం చూసినట్టయితే ఎవరు ఆదేశాలతోనే వీళ్ళు ఈ లిక్కర్ స్కామ్ లోని వ్యవహరించారనే దానిపై కూడా సిట్ అధికారులు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఆయన సంధించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఎంతవరకు ధనుంజయ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన విచారణలోని సహకరిస్తారనేది మాత్రం చూడాల్సింది. ప్రస్తుతం మాత్రం విచారణ కొనసాగుతుంది. సాయంత్రం వరకు కూడా విచారణ జరిగే అవకాశం. బాలాజీ గోవిందప్ప రిమాండ్ లో కీలక అంశాలను సిట్ రాబట్టినట్లుగా తెలుస్తుంది. మరి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నుంచి కూడా సమాచారం రాబట్టడానికి ఎలాంటి ప్రశ్నోత్తరాలు సిద్ధం చేసింది సిట్? అయితే మనం ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిట్ అధికారులకు అప్పచెప్పిన దగ్గర నుంచి చూసినట్టయితే విచారణ ఒకరి నుంచి రాబట్టిన సమాచారం మేరకు వాళ్ళకి సంబంధించిన సమాచారం ఇచ్చిన వెంటనే మీరు మరొకరిని అదుపులోకి తీసుకోవటం, విచారణకు రామంటూ కూడా నోటీసులు ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తొలుతిగా సాయిరెడ్డి తర్వాత కేసిరెడ్డి తర్వాత మిథున్ రెడ్డి, ఆ తర్వాత లిక్కర్ సంబంధించి తయారీ ఏదైతే నంద్యాలలో ఉన్న మాజీ ఎంపీ సంబంధించి ఫ్యాక్టరీలో జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి అతని అల్లుడు,
ఆ తర్వాత చూసినట్టయితే ప్రస్తుతం బాలాజీ గోవిందప్ప. అంటే వరుసగా అరెస్టుల పరంపర చూసినట్టయితే ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ లోని ముడుపులు చెల్లించడం కావచ్చు, తయారీ వ్యవహారం కావచ్చు, దాంతో పాటు పూర్తి స్థాయిలోని సహకరించిన ఒక్కొక్కరు మాత్రం సిట్టాధికారులు అరెస్టులతో పాటు నోటీసులు ఇస్తున్నారు. అందులో భాగంగానే కృష్ణరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు బాలాజీ గోవిందప్పను అదుపులోకి తీసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. బాలాజీ గోవిందప్పకు సంబంధించిన ప్రాథమిక విచారణలోని పలు అంశాలను ప్రస్తావించడంతో పాటు కొన్ని ఆధారాలు కూడా సిట్టాధికారులు ప్రాథమికంగా సేకరించారు. మరింత సమాచారం రాబట్టాలంటే ఖచ్చితంగా బాలాజీ గోవిందప్పకు సంబంధించి అదుపులోకి తీసుకొని కస్టడీకి తీసుకోవాలనేది మాత్రం ఇప్పటికే సిట్టాధికారులు ఒక పిటిషన్ మాత్రం కోర్టులో వేసే అవకాశాలు కనబడుతుంది. ఇందుకు సంబంధించిన పిటిషన్ కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఇద్దరు వ్యవహారం చూసినట్టయితే ఇద్దరికి సంబంధించి ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎవరు ఆదేశాలతోనే వ్యవహరించారు, ఎటువంటి డిస్పరిస్తో మాట్లాడారు, మీకు ఎంతవరకు అధికారాలు ఉన్నాయి, దాంతో పాటు గతంలోని విజయసాయిరెడ్డి ఇంట్లో కావచ్చు, ఇతర ఇళ్లలోకి మార్చడం జరిగిన సమావేశంలోని వీళ్ళు ఎంతవరకు పాల్గొన్నారో దానిపై కూడా కొంత ఇంపార్టెంట్ సమాచారాన్ని మాత్రం సిటీ అధికారులు సేకరించే అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ కేసు విచారణలో ఎక్కడ తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి కార్యాలయం సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ఎవరిని విచారించలేదు. తొలిసారిగా కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఇద్దరు కూడా గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఎటువంటి ఆదేశాలు ఇచ్చాయనే దానిపై కూడా క్షుణ్ణంగా ఆధారాలు సేకరించాలంటే ఖచ్చితంగా ధనుంజయ రెడ్డికి సంబంధించి, విజయసాయి రెడ్డికి సంబంధించిన విచారణ ప్రస్తుతం కీలకం కాబడుతుంది. అందుకు సంబంధించిన విచారణ మాత్రం ప్రస్తుతం కొనసాగుతుంది. సాయంత్రం వరకు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. గాలిబ్, ఒకవేళ ఇలాంటి కేసుల్లో నేరం రుజువైతే గనక ఎన్నేళ్లు శిక్ష పడే అవకాశం ఉండొచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా చూసినట్టయితే ఈ కేసులోని దాదాపు 10-20 మంది వరకు కూడా ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లోని కేసు నమోదు చేసిన నేపథ్యంలోని శిక్ష మాత్రం వెనువెంట పడే అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా జోక్యం చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎంపీలు కూడా ఇటు కేంద్ర హోంమంత్రి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలోని ప్రస్తుతం లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ కూడా రంగంలో దిగినట్లుగా మనకి ఒక సమాచారం అందుతుంది. మొత్తం ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాలు ఏ విధంగా జరిగాయి, లావాదేవీలు ఏ విధంగా జరిగాయి అంత పూర్తి సమాచారాన్ని అందుకు సంబంధించిన ఫైళ్లను కూడా తమకు పంపాలంటూ కూడా ఇప్పటికే ఈడీ రాష్ట్రంలో దర్యాప్తు చేస్తున్న సిట్టాధికారులను ఆదేశించడానికి తెలుస్తుంది. ఇంకా ఈడీ కూడా రంగంలో దిగితే మరింతగా లోతైన విచారణ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ తర్వాతే పూర్తి స్థాయిలోని శిక్ష ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఒక కీలకమైన సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున శిక్ష పడే అవకాశం తెలుస్తుంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, గతంలో 3G స్పెక్ట్రమ్, ఇతర కుంభకోణాలు లాంటితో పోలిస్తే అధిక మొత్తంలో దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ లిక్కర్ స్కామ్ కు స్కామ్ జరిగినట్లుగా తెలుగుదేశం భావిస్తుంది. తెలుగుదేశం ఆరోపిస్తుంది. దాంతోపాటు ప్రభుత్వం కూడా భావిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరింత లోతైన విచారణ మాత్రం జరగాల్సిన అవసరం ఉంది. ఈడీ రంగంలో జరిగితే మరింత లోతైన విచారణ జరిగే అవకాశాలు కనపడుతుంది. ఇంత పెద్ద మొత్తంలోని అవినీతి జరిగిన నేపథ్యంలోని విచారణ మరింత సమయం పెట్టే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం విచారణ మరింత లోతుగా జరిగిన తర్వాతే శిక్ష ఎంతవరకు పడిద్ది అనే దానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.